హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో యాక్చువల్గా అయితే మనం మొక్కలు పెంచుకునేటప్పుడు అవి గ్రోత్గా పెరిగేటప్పుడు దానికి మనం ఏం వాడతాం ఏంటి అనేది షేర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇక్కడ ఏంటంటే మొక్కలు అనేవి వేసినప్పుడు చాలా బాగా వచ్చినాయండి. కొన్ని మొక్కలైతే పర్వాలేదు. ఇప్పుడు తమలపాకు కానీ లేకపోతే మీకు స్టార్టింగ్లో చూపించాను చూసారా ఆ మనీ ప్లాంట్ కానీ అవి కొంతవరకు పర్వాలేదండి. రిమైనింగ్ మొక్కలన్నీ కూడా ఏమైందో తెలీదు. సడన్‌గా చాలా అంటే చాలా చేంజెస్ వచ్చినాయనమాట మొక్కల్లో. గ్రోత్ ఆగిపోయింది అంటే పోనీ పర్వాలేదండి. నెమ్మదిగా ఏదో హ్మ్, సే ఏదైనా వర్షాకాలం వచ్చినప్పటికి నెమ్మదిగా అందుకుంటాయి అనుకోవచ్చు. గ్రోత్ ఒకటే కాదండి, మొక్కలు కూడా చాలా పాడైపోయినట్టుగా అయిపోయినాయి. కొన్ని మొక్కలైతే ఉన్నట్టుగా చచ్చిపోవడం మొదలుపెట్టినాయి అనమాట. సో, నాకు ఏంటి రీజన్ అనేది అస్సలు తెలియట్లేదండి. సో, ఇదిగోండి ఇదొచ్చేసి ఫస్ట్ మొక్క అనుకుందాం అసల. ఇది చూసారా ఎంత బాగా పూస్తుందో. ఇది ఎంత చిన్న రొబ్బని వేసినా సరేనండి చక్కగా మొగ్గలొచ్చేసి పువ్వులనేది పూస్తది. చూసారా ఇక్కడ ఇంత చిన్న మొక్కుందా, దానికి ఎన్ని మొగ్గలొచ్చినాయో చూడండి. ఇంత యాక్టివ్‌గా ఉంటది. నేనప్పుడే ఇలాగా రెండోసారి చేంజ్ చేశానండి. రెండోసారి చేంజ్ చేసినా సరే దీంట్లో అయితే ఎలాంటి మార్పు లేదనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మొక్కని. ఇది నేను ఆల్రెడీ ఒకటి ఇలాగే పుయ్యట్లేదు అని తీసేసాను. దీనికి మళ్ళీ చక్కగా ఎండు పేడ వేసి, కొద్దిగా కోకోపీట్ వేసి, మట్టి వేసి పెట్టానండి. మంచిగా అయితే మొక్క గ్రోత్ అయితే ఉంది కానీ, ఒక్క మొగ్గ రావట్లేదండి. సో, అసలు మొక్కలకి ఫెర్టిలైజర్స్ కింద ఏమి తెచ్చి వెయ్యాలి అనేది మీలో ఎవరైనా గనక తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే మొక్కలకి కొన్ని ఇలాంటి ఫెర్టిలైజర్స్ కొని వెయ్యాలి అనేదైతే నాకు అస్సలు తెలీదు. ఇంతవరకు నేను ఒక్కటి కూడా డబ్బులు పెట్టి కొని వేసింది ఏదీ లేదండి. సో, ఈ మొక్కలకి ఏం వేస్తే చక్కగా మనకి బుషీగా వచ్చి గ్రీన్‌గా యాక్టివ్‌గా ఉంటాయో నాకు మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. నేను అది తెచ్చి కొంచెం వేస్తాను. ప్రాసెస్ ఏంటో కూడా చెప్పండి. కొన్ని మొక్కలైతే అవి లాంగ్ టర్మ్ టైం పడతదిలేండి. అవి కొంచెం గ్రోత్‌గా ఉండడానికి. కొన్ని పర్వాలేదు బానే ఉన్నాయి. ఇది అడోనియం కూడా పర్వాలేదండి. చచ్చి బతికిందది. పర్వాలేదు బానే పుంజుకుంది. ఈ మనీ ప్లాంట్స్ కూడా కొన్ని కొంతవరకు పర్వాలేదు. మిగతావి కూడా కొన్ని క్రోటన్ మామూలుగా ఈ చామంతులు అవి అయితే కొంచెం పర్వాలేదు కానండి. ఇప్పటిదాకా బానే ఉన్నాయి. సడెన్‌గా ఇప్పుడే ఒక్కొక్క రబ్బు ఎండిపోవడం, వాలిపోవటం ఇలా మొదలుపెట్టినాయనమాట. అసల మట్టిలో కానీ, లేకపోతే కుండీలో కానీ ఏదైనా ఒక ఫెర్టిలైజర్ కొనుక్కొచ్చి ఎలా వెయ్యాలి అనేది గనక తెలిస్తే చెప్పండి. కరివేపాకు మొక్క కూడా చూసారా చక్కగా చిగుర్లయితే చాలా బా వచ్చిందండి. కాకపోతే ఇదిగోండి చివర్లంతా ఇలా వచ్చేసి, ఆకు నిండా కూడా చుక్కల్లా వచ్చేసినాయనమాట. అంటే వాడుకోవడానికి పని చేయదు. మళ్ళీ కొమ్మలన్నీ విరిచేస్తే మళ్ళీ చిగురొస్తది. సో, దీనికి ఏం వాడితే బావుంటది, ఏం వేస్తే బావుంటది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఇదైతే వామండి. ఇలాంటి మొక్కలైతే కొంతవరకు పర్వాలేదండి. అంటే మనమేమి వాటి మీద అంత కాన్సంట్రేట్ చేయక్కర్లేదు. ఇది కూడా అంతేనండి. శంఖం పువ్వులు కూడా కొంచెం వాటర్ తక్కువైనా ఏమైనా కూడా బానే ఉంటది. దాన్ని కూడా పట్టుకున్నాను. బాగా వాటర్ తక్కువైతేనే కొంచెం పాడైనట్టు అనిపిస్తది. వాటర్ అది వేస్తే బానే ఉంటది. అంతవరకు పర్వాలేదు. ఇంకా మీకు చూపిస్తాను చూడండి. ఒక్కొక్క మొక్కగా చూపిస్తాను. అసలు వాటికి ఏం వెయ్యాలి అనేది తెలిస్తే చెప్పండి. ఇదొచ్చేసి నాకు దీని పేరు తెలీదండి. చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను కదా! చిన్న రబ్బలు వేసానండి. చాలా చక్కగా గ్రోత్ అయినాయి. సడెన్‌గా చూసారా అవతల కొమ్మ చూసారా ఎలా అయిపోయిందో? వాలిపోయినట్టు అయిపోయి మొదలంతా మెత్తగా అయిపోయి పాడైపోతున్నాయనమాట. రీజన్ అయితే ఏం లేదండి. నేను ఎప్పుడూ వేసే బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళే వేస్తాను. చూసారా అవతల కొమ్మ ఎలా వాలిపోయిందో అలా వాలిపోతుందనమాట. ఇంకా ఇవొచ్చేసి ఒక 3 మంత్స్ అవుతుందేమోనండి. ఏంటి స్నేక్ ప్లాంట్లు. ఈ కుండీలోది కొంచెం చెప్పకండి. కొంచెం చిన్నదిగా కనిపిస్తుంది చూసారా? ఈ చిన్నది రీసెంట్‌గా ఈ 2 కూడా వచ్చినియనమాట కొత్తగాను. ఎంతో కొంత పర్వాలేదు అనిపించింది ఈ కుండీ అయితే. ఇంకొక కుండీని చూపిస్తాను తర్వాత. అదైతే మొత్తానికి అసలు ఎలాంటి సమాధానము లేదండి. ఇవొచ్చేసి రీసెంట్‌గా వేసిన క్రోటన్ మొక్కలు. ఇవన్నీ కూడా కొంచెం పర్వాలేదులెండి. ఇవి చచ్చిపోవు. అలా అని పెద్ద గ్రోత్ లేకపోయినా పర్వాలేదు. చూడడానికి బానే ఉంటది. ఇంకా ఇవొచ్చేసి పింక్ కలర్ ఫ్లవర్స్ పూస్తాయండి. దీని పేరు నాకు తెలీదు. దీన్ని ఇప్పుడు ప్రెజెంట్ కింద వేసినయి అయితే పూస్తున్నాయనమాట. అవి మీకు పక్కన సైడ్ వీడియో అనేది పెడతాను. ఇది ఇలాగా కంటైనర్‌లో వేసినయి అస్సలు సమాధానం లేదు. ఇంకిక్కడికొచ్చేసరికి సింగోనియం అండి. సింగోనియం అయితే యాక్చువల్‌గా అయితే మేము వేసేటప్పటికి 3 ఆకులు పట్టుకొచ్చి నేను వేసానండి. ఈ కింద కనిపిస్తున్నాయి చూసారా? ఈ సైడ్ చిన్నవన్నీ. ఇవన్నీ కూడా కొత్తగా వచ్చినవే.
అయితే నేను పక్కన ఆంటీకి ఒక్క ఆకు ఇచ్చానండి. ఆ ఆంటీదైతే ఎంత బాగా గ్రోత్ అయిందంటే, ఆ వీడియో కూడా మీకు పక్కన వేస్తాను చూడండి. సో, ఇంత బాగా గ్రోత్ అయిందనమాట. నాది మాత్రం అక్కడే ఉండిపోయింది. ఎందుకు ఎదగట్లేదు అనేది అస్సలు తెలియట్లేదు. కొంచెం ఇప్పుడు చూపించాను చూసారా ఈ వైట్ మొక్క, అది కొంచెం పర్వాలేదండి. ఇదొచ్చేసి జీజీ ప్లాంట్. ఇవి నేను ఒకసారి ఇప్పుడు స్టార్టింగ్‌లో మీకు షార్ట్ కూడా పెట్టాను కదా! ఒక లీఫ్ ప్రాపగేట్ చేశాను అని. ఆ లీఫ్ అనేది రీసెంట్‌గా చనిపోయింది కానీ దాంట్లో నుంచి చిన్నయి 2 కొత్త మొక్కల్లా వస్తున్నాయన్నమాట. అవి కూడా మంచి యాక్టివ్‌గా వచ్చినాయండి పైకి. తర్వాత ఇప్పుడు మీకు నేను వీడియో తీయడానికి, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మధ్యలో ఒక 5 డేస్ టైం పట్టింది. ఈ 5 డేస్ గ్యాప్‌లో కూడా చిన్న చిన్న మొక్కలు కూడా కొంచెం పాడైపోయినాయండి. ఇంకా ఇదొకటి మెయిన్ అనమాట. ఇది మీకు ఆల్రెడీ షార్ట్ కూడా పెట్టాను. సడెన్‌గానండి మొక్క మాత్రం చాలా బావుంటది. దీని పేరైతే నాకు తెలీదు. ఇది రావడం, గ్రోత్ అవ్వడానికి టైం పడతది. ఒక ఆకు ముగ్గి రాలిపోవడానికి కూడా మంత్సే టైం పడతదండి. అలాంటిది సడెన్‌గా డేస్‌లో డే బై డే ఆకులన్నీ రాలిపోయినాయనమాట. ఇంకా అన్నీ ఒక్కొక్కటిగా ముగ్గిపోయి రాలిపోయినాయండి. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. 5 డేస్ గ్యాప్ వచ్చిందన్నాను కదా! ఈ 5 డేస్‌లోనూ కొంచెం ఆకులు ముగ్గడం అనేది ఆగింది. పర్వాలేదండి. ఇది కూడా గ్రోత్ బానే ఉంది కానీ, ఇప్పుడు మీకు ఫోటోలో చూపిస్తున్నప్పుడు చక్కగా కనిపిస్తుంది కదండీ! ఇప్పుడైతే ఈ 5 డేస్ గ్యాప్‌లో కూడా అవి కూడా ఎండిపోవడం స్టార్ట్ అయినాయనమాట. ఇంక ఇవైతే నేను కొమ్మలు తెచ్చి పెట్టానండి. ఇవి మామూలుగా కోకోపీటు, మట్టి మిక్స్ చేసే పెట్టాను. కొన్ని రోజులు అలాగా, కొన్ని రోజులు ఇలాగా ఉంటాయి. పోనీ ఇవి చిన్న మొక్కలనుకోండి పర్వాలేదు. అటు ఇటు అయినా ఏం పెద్ద బాధ అనిపించదు. ఇది చూసారా? మరి ఇది మనీ ప్లాంట్‌లోకే వస్తదో, లేకపోతే మరి దీన్ని ఏమంటారో తెలీదండి. దీన్ని వేసి అప్పుడే ఆల్మోస్ట్ 7 మంత్స్ అవుతుందేమో. అస్సల గ్రోత్ లేదండి. అదే అక్కడక్కడే నెలకొక్కటి, 2 నెలలకొక ఆకు అలా వస్తది. పైగా మనకి మనీ ప్లాంట్ లాగా ఆకాకి కూడా వేరు రాదండి. వచ్చిన వేరు కూడా పెద్దగా రాదనమాట. ఇది చూడటానికైతే చాలా బావుంటదండి. నాకు చాలా ఇష్టం. ఎందుకో తెలీదు గ్రోత్ లేదు. ఇదొచ్చేసి ఇదిగోండి ఇది. ఇది కూడా అంతే. మీకు అప్పుడు తెచ్చారు అని చెప్పాను కదండీ! ఫ్రెంచియానం ఫ్లవర్ షో నుంచి పట్టుకొచ్చిందనమాట. సో, ఇది స్టార్టింగ్‌లో ఒక 2 మంత్స్ బ్యాక్ ఏమో ఒక చిన్న కొమ్మలా వచ్చింది అంతే. ఇంక అప్పటి నుంచి ఆవిడకి ఏమి సమాధానం లేదు. అంటే ఇవి సీజన్ వైజ్ మొక్కలా? ఏమన్నా సీజన్‌లో గనక అలా చనిపోయి మళ్ళా తర్వాత ఏమన్నా లెగుస్తాయా? ఏంటి అనేది తెలియట్లేదు. ఇదొచ్చి మనకి స్నేక్ ప్లాంట్ అండి. వేసి చాలా రోజులయింది. అస్సల ఆ పక్కన గాని, ఈ పక్కన గాని ఎటు నుంచి కూడా ఒక కొత్తది, ఒక చిన్నది కూడా రావట్లేదండి. మరి అదేమన్నా టైం పట్టుద్దేమో తెలీదు. ఇదైతే కొంచెం పర్వాలేదండి. 2 కొమ్మలు కొంచెం నిలబడ్డట్టే అనిపిస్తున్నాయి. చూడాలి ఏమవుతదో. ఇది రీసెంట్‌గానే పట్టుకొచ్చి వేసానన్నాను కదా! ఈ రెడ్ ఆకులది చూసారండి? ఇది కూడా అంతేనండి. చాలా స్లోగా గ్రో అవుతుంది. అంటే మట్టిలో బలం లేక, లేకపోతే పెట్టి ఒక 5-6 మంత్స్ అయిపోయింది కాబట్టి అలా ఏమన్నా అవుతుందా ఏంటి అనేది తెలియట్లేదు. ఇదైతే నేను మీకు లాస్ట్‌ని ఒక వీడియో షేర్ చేసినప్పుడు కుండీ నిండా చాలా హెల్తీగా చూపించానండి. ఇదిగోండి ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతది చూసారా? మొదలంతా అలా ఎండిపోయి, ముగ్గిపోయినట్టు అయిపోయి, ఈ విధంగా మొత్తం కొంచెం కొంచెంగా తెగొచ్చేస్తున్నాయన్నమాట. ఈ ప్రాబ్లము ఈ క్రోటన్‌దొక్కటే కాదండి. ఈ టైప్ చాలా క్రోటన్ మొక్కలన్నీ కూడా అదే టైప్‌లో తయారయినాయనమాట. అవెందుకు అనేది తెలియట్లేదు. చాలా సడన్‌గా నాకు ఈ ప్రాబ్లమ్ అనేది స్టార్ట్ అయింది. ఈ మొక్కను చూసారా? మనకి రేఖతోటి రెడ్ కలర్ ఫ్లవర్స్ వస్తాయండి. ముద్ద కూడా ఉంటది అందులో. అది ఒక కుండీలో వేసాను. చాలా హెల్తీగా వచ్చి సడన్‌గా మధ్యలో పాడైపోయి కొమ్మలన్నీ పాడైపోయి మొత్తం కుండీ అంతా ఖాళీ అయిపోయింది. ఓవరాల్‌గా మొక్కలన్నిటిలో కల్లా కొంచెం పర్వాలేదు. హ్మ్. బావున్నాయి అన్న మొక్కలేమైనా ఉన్నాయంటే అవి కూడా మనీ ప్లాంట్సేనండి. మళ్ళా నా దగ్గర మనీ ప్లాంట్స్‌లో రకాలున్నాయండి. అందులో మళ్ళా మామూలు నాటుగా మనం అందరం వేసుకునేది ఒకటి మాత్రమే గ్రోత్ బావుంది. ఉన్నయన్నీ కూడా అలానే ఉన్నాయండి. ఇదిగోండి ఈ ఆకు చూసారా? సడెన్‌గా చచ్చిపోయిందండి. ఎంత హెల్తీగా బ్లాక్ ఆకులతోటి ఎంత బావుండేదోనండి మొక్క. ఏంటో మొక్కలు ఒక్కొక్కటిగా ఈ విధంగా కొంచెం బాగోకపోయేసరికి మనసంతా అదోలా అయిపోయింది. సరే కదా! ఎవరైనా వీడియోని వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే మనకి భీమవరం గంగక్క ఉన్నారు కదండీ! గంగక్క వ్లాగ్స్ అని. ఆవిడ కూడా మొక్కల్ని ఎక్కువ పెంచుతారు. ఆవిడ నా ఛానల్‌ని ఏ వీడియో పెట్టినా సరే ఖచ్చితంగా ఫాలో అవుతారు, కామెంట్ చేస్తారు. సో, అక్క చూడండి మీకేమైనా తెలిస్తే మాత్రం కంపల్సరీగా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అంటే
ఏం వేస్తే బాగుంటుంది మొక్కలకి, ఈ మొక్కలకు ఈ మట్టి బలం సరిపోవట్లేదా ఏంటి అనేది. అలాగే ఇంకా గార్డెన్స్ గురించి చూసిన వాళ్ళు చాలామంది ఉంటారు కదండి. నాకు నేమ్స్ అందరి ఐడియా లేదు కానీ, సో మీకు కూడా ఎవరికైనా ఏమైనా కనుక ఇవి రీజన్ ఏంటి, ఏం వేస్తే మొక్కలు గ్రీన్గా మంచి బుషీగా వస్తాయి అనేది తెలిస్తే కనుక మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇది తమలపాకు మొక్క అండి. ఈ తమలపాకు మొక్కలు 2 కూడా చాలా బాగున్నాయి. యాక్చువల్గా అయితే ఇది కిటికీలో ఉండేది కదా, అది కొంచెం హైట్ అవుతుందండి, దానికి సపోర్ట్ కావాల్సి వస్తుందన్నమాట. అందుకని అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ వేశాను. ఏదో ఇలా 1, 2 ఆకులు కానీ పర్వాలేదండి, గ్రోత్ మాత్రం చాలా బాగుంది. వీటికైతే ఎప్పుడు వేసేదే వేస్తున్నాను కానీ బాగుంది గ్రోత్, దీనిది బాగుంది. కింద కుండీలో ఉంది చూసారా, అది కూడా బాగుంది. దీని మీద అయితే మనకి ఎలాంటి కంప్లైంట్ లేదులేండి. ఇంకా అది సపోర్ట్ అవసరం అవుతుందన్న ఉద్దేశంతో ఇక్కడ పెట్టాను. మరి నిజంగా చెప్తున్నానండి, ఇది మనకి గోల్డెన్ మనీ ప్లాంట్ అంటారు కదా, పేరుకి తగ్గట్టు దీనికి కొంచెం ఇది ఎక్కువండి. ఇది వేసి ఎన్ని రోజులు అవుతుందోనండి, మరి దీనికి నా మీద అంత కోపం ఏంటో నాకు తెలియదు కానీ, అయ్యో బాబోయ్ అస్సలు ఇంకా నాతో పాటు వేసిన ఆంటీ అయితే ఇంకా కట్ చేసి ఇంకా 4, 5 కుండీల్లో సదిరారనమాట. నాకు మాత్రం ఒక్క ఆకండి, ఇంక ఏడుస్తున్నాను కదా బాగోదు పోనీ అనుకుందో ఏమో తెలియదు కానీ ఒక్క ఆకు వచ్చిందనమాట ఇన్ని రోజులకి. నిజంగా నాకు ఈ మొక్కలు చూస్తుంటే నాలో ఇంత ఓపిక ఉందా అనిపిస్తుందండి. వాటి కోసం ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి ఇంక మొక్కలను ఎదురు చూడడమే మానేసానులేండి. ఇంకా బ్రతికితే చాలన్న అక్కడికి వచ్చేసింది. ఇప్పుడు ఈ మొక్కను చూడండి ఎంత అందంగా ఉంది చూడండి, చక్కగా అదొక అందంగా కనిపిస్తుంది కదా. నా దగ్గరికి వేసిన తర్వాత అసలు దాని షేపే మారిపోయిందండి. చక్కగా ఇది మొక్క పక్కన మొక్క చక్కగా వస్తుంది, చిగురు ఏమి రాకుండా కొంచెం ఆకు అనేది దళసరిగా వచ్చి కొంచెం గుమ్మటంగా వస్తాయి అన్నమాట మొక్కకి. ఇది యాక్చువల్గా ఈ మొక్క తీరు ఇలా ఉంటుంది, కానీ నా మొక్క చూడండి వేసిన తర్వాత ఆకులు పలచగా చిగుర్లు వేసుకుంటూ చిన్నగా ఉండడం మానేసి మొక్కల్లాగా అయితే అయిపోతుందండి. అసలు నాకు ఏమీ అర్థం కావట్లేదు, అంతా నా దగ్గరికి వచ్చేటప్పటికి ఇంత రివర్స్గా ఎందుకు తయారైనాయి అర్థం అవ్వట్లేదు. చూడండి ఇదిగో చిగుర్లు వచ్చి ఆకు మరీ పలచగా అయిపోయి అసలు ఆ మొక్క షేపే మారిపోయిందండి. దీని షేప్ చూడండి, ఇందాక మీకు చూపించాను చూసారు, దాని షేప్ చూడండి ఎంత ఎంత డిఫరెన్స్ ఉందో. ఇలా ఎదిగి ఇలా పైకి ఎదిగి ఎదిగి ఏమైపోతుందంటే ఒక మొక్కలాగా అయిపోతుందండి. అలా ఆల్రెడీ నేను ఎప్పుడో వేసాను ఒక మొక్కలా, అయితే నేను అనుకున్నాను ఇందులోనే ఒక టైప్ ఆఫ్ బ్రీడ్ ఏమో అనుకున్నాను, అది మీకు చూపిస్తానులేండి. ఇది వచ్చేసి ఇది ఒక రకమైన స్నేక్ ప్లాంట్, వేసి ఎన్ని రోజులు అయిందోనండి, అసలు అది బ్రతికిందా లేదా అన్నది ఏం లేదు, అలానే ఉంది. ఇంకోండి ఈ క్రోటన్ కూడా అంతే, ఎంత బాగా వచ్చిందోనండి. సడన్గా కొమ్మలన్నీ కూడా నానిపోయినట్టు అయిపోయినాయి అనమాట. ఇదైతే ఫుల్ కోకోపీట్లోనే పెట్టాను. ఇంక ఇది కూడా ఒక రకమైన క్రోటన్ అండి, టర్టిల్ వైన్ అంటారు కదా, అందులో ఒక రకం అనమాట ఇది. ఇలాంటి హ్యాంగింగ్ ప్లాంట్స్ నేను 3 రకాల 4 రకాల వేసానండి. ఇదిగోండి చూసారా ముట్టుకుంటూ వచ్చేస్తున్నాయి, సేమ్ యాజ్ ఇట్ ఈస్. రిమైనింగ్ ఉన్నటువంటివన్నీ కూడా అంతేనండి. ఇంకా నేను వీడియో మీకు ఒక్కొక్క మొక్క చూపిస్తే ఇంకంతా లెందీ అయిపోతుంది. సో టర్టిల్ వైన్స్ మోడల్ సంబంధించి ఎన్ని రకాలు వేసానో అన్ని రకాలు కూడా సేమ్ ఇదే పరిస్థితి అండి. వేసిన ప్రతి చోట కూడా మధ్యలో కట్ అయిపోయి ఊడొచ్చేయటం అనమాట. బుషీగా పేరు దేవుడు ఎరుగు, అసలు వేసిన మొక్క బ్రతకడమే కష్టమైపోయింది. ప్రతిరోజు ఇంతేనండి, ఒక ఓస పట్టుకుని ఏది ఊడిపోయిందో చూసుకుని మళ్ళీ దాన్ని గుచ్చుకోవటం, మళ్ళీ ఒక 2 డేస్ తర్వాత చూడటం, మళ్ళీ అది తెగి పడిపోవడం, మళ్ళీ గుచ్చుకోవటం, ఇదే పని అయిపోయింది నాకు. ఇంకా ఓపిక పట్టి ఓపిక పట్టి ఓపిక పట్టి విసుగు కూడా వచ్చేస్తుందండి, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనేసి. ఏదైనా మనసు ప్రశాంతంగా ఉంటేనే కాదండి మనకు అన్ని రకాలుగాను బాగున్నట్టు అనిపిస్తుంది. అసలు ప్రశాంతం దొరికేదే మొక్కల్లోనూ, అలాంటి మొక్కలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఈ విధంగా పాడైపోవడం చూస్తుంటే ఇంకా ఒక రకమైన ఒక డిప్రెషన్ లాగా అయిపోయినట్టు అయిపోతుంది. ఎందుకు ఇలా అయిపోతున్నాయి మొక్కలు, ఏమి ఇవ్వాలి, ఏం చేయాలి, ఏం పెట్టాలి, ఏం తెలియదు అన్నట్టు. మీకు ఇప్పుడు చెప్పాను కదండి, చిన్న మొక్కలా ఉండవలసింది మొక్కలా పైకి వెళ్ళిపోతుందండి. నా దగ్గర ఆల్రెడీ ఉందన్నాను కదా, చూడండి ఎంత మొక్క అయిపోయిందో, ఎంత హైట్ అయిపోయిందో చూడండి అది. ఇది ఒక రకమైన మొక్క అండి, ఇది పర్వాలేదు బాగానే ఉంది, గ్రోత్ లేకపోయినా పర్వాలేదండి, అలా చక్కగా ఉంటే సరిపోద్ది. ఇది ఫిలోడెండ్రన్ అనమాట. యాక్చువల్గా ఇంత ఆకున్న మొక్కను తీసుకొచ్చాను మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. మీకు ఆల్రెడీ ప్రతిదీ మొక్కల విషయాలు అన్నీ షేర్ చేశానండి. అప్పుడు కూడా మీకు షేర్ చేశాను, తెచ్చినప్పుడు చాలా హెల్తీగా ఉన్నాయి. ఇప్పుడు కూడా పెద్ద ఆకులు అన్నీ కూడా తెచ్చినప్పుడు వేనండి. కింద చిన్న చిన్న ఆకులు చూసారా, బ్రతకడానికి ఏ లోటు లేదండి, ఆకుల సైజు మాత్రం తగ్గిపోయినాయి. అలా కాకుండా మంచి గుబురుగా రావాలంటే ఏం చేయాలి తెలియట్లేదు. ఇంకా ఇవన్నీ కూడా ఒక రకమైన ఇంట్రెస్ట్ ఎలా ఉన్నా కానీ వీటిని బ్రతికిస్తే చాలు, వీటికి రకరకాల షేపుల కింద తర్వాత మార్చుకోవచ్చులే అన్నట్టు అనిపించింది.
ఇంకా మొక్కలు ఉన్నాయన్నీ పాడైపోతున్నాయి కదా, వీటిని మాత్రం కట్ చేయడం ఎందుకులే, కొంచెం అంతా ఇంకా కొంచెం బాగా వచ్చిన తర్వాత కట్ చేద్దామన్నట్టు ఉంచాను. ఇది కూడా సింగోనియమేనండి. ఇది ఫస్ట్ తీసుకొచ్చాను, అది సెకండ్ తీసుకొచ్చాను. ఇది కొంచెం చిగుర్లు స్టార్ట్ అయినాయి కానీ ఇది ఒక రకమైన షేప్ అనమాట. అంటే ఆకు షేపు డిఫరెంట్గానే ఉంది, దానిపైన కలరు డిఫరెంట్గానే ఉంది. మరి ఏమన్నా కింద నుంచి వచ్చినవి ఏమన్నా చిగుర్లు ఏమన్నా మరి ఆ షేప్లో ఏమైనా ఉంటాయేమో చూడాలి. అసలు సింగోనియం అదే గ్రీన్ మీద వైట్ లేయర్స్ కింద వచ్చి చాలా అందంగా ఉంటుందండి ఆకు మాత్రం. ఇదేంటో 3 త్రిభుజాకారం టైప్లో తయారయ్యింది. అసలు బ్రతుకుందలే అన్న ఒకటి సంతోషించడం తప్ప చేసేది ఏం లేదు. ఇవ్వండి ఇవన్నీ కూడా, ఇదిగోండి ఇది ఒక టర్టిల్ వైన్ అని చెప్పాను కదా. ఇంకా ఊడిపోయిన ప్రతిదీ ఒక్కొక్క కుండీలో పెడుతున్నాను అనమాట. ఒక దాంట్లో కాకపోయినా ఒక దాంట్లోనైనా బ్రతుకుతాయి అనేసి. ఇది కూడా ఫిలోడెండ్రనేనండి. ఇది వచ్చేసి ఒక 3 మంత్స్ అవుతుందేమో 3 ఆకులు పెట్టి, అంతేనండి. ఆ 3 నెలలు ఆ 3 నెలల నుంచి కూడా సేమ్ అంతే. అటు చచ్చిపోవట్లేదు, ఇది బ్రతకట్లేదు అన్నట్టుగా అలాగా ఆగిపోయిందనమాట. అంటే మట్టిలో బలం లేదా, మట్టికి బలం కావాలంటే ఏం తెప్పించి వేయాలి అనేది అస్సలు తెలియట్లేదు. ఇది కూడా స్నేక్ ప్లాంటేనండి. ఇది కాలేజ్ దగ్గర నుంచి తెచ్చుకున్నాను అని ఆల్రెడీ చెప్పాను కదా, 2 మొక్కలు తెచ్చుకున్నాను, వేసుకున్నాను. ఇంకా ఇవి చూసారండి స్పైడర్ ప్లాంట్లు. ఇవి మామూలుగా మనకి పైన వస్తాయి కదండి, మనకి పిలకల్లా వస్తాయి కదా, అప్పుడే హెల్తీగా ఉన్నాయండి. చక్కగా మట్టిలో పెట్టి అన్నీ చేసిన దాకా ఉండి కొంచెం ఎదిగిన తర్వాత మొత్తం ఆగిపోయినాయి అలాగా. ఇవి తెచ్చి వేసిన కొత్తలో బాగున్నాయండి. మరి ఏమన్నా అది కుండీ చిన్నదైపోయిందో మొక్కలో బలం అయిపోయిందో తెలియదు కానీ ఇంకా అక్కడితో స్టాప్ అయిపోయినాయి అనమాట. గ్రోత్ లేదు సరి కదా, ఒక్కొక్కటిగా ముగ్గిపోతున్నాయి. ఇది మనీ ప్లాంట్లో ఒక రకం అండి. టైల్స్ మనీ ప్లాంట్ ఏదో అంటారు కదా, అది కొంచెం పర్వాలేదు. ఇదిగోండి ఇది కూడా అంతే, అసలు గ్రోత్ లేదు ఏం లేదు. అనుకోండి పక్కనంతా ఖాళీ అయిపోయింది చూసారా. ఏంటోనండి మొక్కలు ఉండటం ఉన్నాయి కానీ నాకు ఇదివరకే నా మొక్కల్ని చూస్తుండగానే అబ్బాయి ఎంత బాగున్నాయి కదా, మొక్కల కన్నా ఇంతకన్నా ప్రశాంతమైన ప్లేస్ ఏముంటుంది, ఇంతకన్నా హ్యాపీనెస్ట్ ప్లేస్ ఏముంటుంది అన్న ఫీల్ వచ్చేదనమాట. ఇప్పుడేమో ఇవి ఏమైపోతాయా అన్న భయం ఎక్కువైపోయిందండి. ఇవి వీడియో తీసినప్పటికంటే కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి ఇంకా పాడైపోయినాయండి. ఇంక మళ్ళీ తీయడం ఎందుకు, అసలు ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది కదా అనేసి నేను ఇక్కడితోటి ఇంకా ఆపేస్తున్నాను. సో ప్లీజ్ అండి, ఎవరికైనా తెలిస్తే మినిమం మట్టిలో ఏం వేసుకోవాలని ఎవరైనా చెప్పిన వీడియోస్ ఉంటాయి కదా, ఆ లింక్స్ షేర్ చేసినా పర్వాలేదు, నేను చూసి తెప్పించుకుంటాను. సో ఫైనల్గా వీడియో అయితే ఇదండి. మీకెవ్వరికి ఏం తెలిసినా, ఏ వీడియో లింక్ తెలిసినా సరే దయచేసి వీడియోకి నాకు లింక్స్ అనేది షేర్ చేయండి. ఇవి వచ్చేసి శంఖం పూలు అండి, ముద్ద శంఖం పూలు అనమాట. ఇవి కొంచెం పర్వాలేదు, కంటైనర్ కొంచెం పెద్దదే. మీకు టర్టిల్ వైన్ అని చెప్పాను కదా, అందులో చిన్నది పట్టుకొచ్చి ఇక్కడ వేసానండి, అది బ్రతికింది. ఇది వచ్చేసి ఆనియన్ ఫ్లవర్స్ అంటారు కదా, అదనమాట. ఇదిగోండి ఇది కూడా ఫస్ట్లో చూస్తారు ఎంత గుబురుగా ఉండేదో. ఇంకా ఇలా చెప్పుకుంటా పోతే మొక్కలన్నీ అంతేనండి. ఇంకా ఉన్నాయి కానీ ఇంక నేను చూపించలేదనమాట. ఇంకా ఎందుకంటే ప్రాబ్లం అనేది అన్ని మొక్కలకే వచ్చింది. కొంచెం ఈ బ్లాక్ ఆకులు ఉన్నాయి చూసారా, ఇవి కొంచెం పర్వాలేదు. ఈ గ్రీన్ ఆకులు ఈ 2 మరి క్రోటన్లోకి వస్తాయి, ఎందులోకి వస్తాయి తెలియదు కానీ అవి కూడా అయితే కొంచెం పర్వాలేదండి. ఇలా ఉంటే సరిపోద్ది కానీ ఇప్పటి వరకు చూపించిన మొక్కలు ఇంకా పాడైపోయినాయండి. సో నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు తెలిస్తే కామెంట్ చేయండి, తెలియకపోయినా మీకు ఏదైనా ఒక ఛానల్లో లింక్స్ ఐడియా ఉన్నా సరే నాకు కొంచెం షేర్ చేసి పుణ్యం కట్టుకోండి, మొక్కలు పాడైపోకుండాను. కంపల్సరీగా మీరు ఎవరన్నా నాకు సలహాలు ఇస్తే అవి నేను పాటించి అవి పనిచేస్తే కనుక ఖచ్చితంగా నేను మీది చూసి చేశానని మళ్ళీ మీకు నేను వీడియో చేసి ఖచ్చితంగా పెడతాను. సో ఫైనల్గా వీడియో అయితే ఇది. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.